తురకయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉమర్ ఖాన్గూడ, కోహెడ, బ్రాహ్మణపల్లి, మునుగనూరులోని సూరజ్ నగర్, టెలిఫోన్ నగర్ కాలనీ, వివిధ వార్డుల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సుమారు 6.75 కోట్ల నిధులతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కోహెడలో ఓపెన్ జిమ్, క్రీడా ప్రాంగణాలు, సీసీ రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తురకయంజాల్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులు, కాలనీలలో మౌలిక వసతుల ఏర్పాట్లలో ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా తాగునీటి వ్యవస్థ, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ రైతుల, పేదల పక్షపాతిగా పేరు పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి, తురకయంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామిరెడ్డి, వైస్ చైర్పర్సన్ హరిత ధనరాజ్ గౌడ్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకురుమ మంగమ్మ శివకుమార్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తురకయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 60 నుంచి 70 ఇనాగరేషన్లు చేశాం. ఇదంతా కూడా 16 కోట్ల చిల్లర రోడ్ల మీద, డ్రైనేజ్ మీద, కొంత యూత్ పిల్లలకు పార్కుల్లో ఎక్సర్సైజ్ మెటీరియల్ కింద ఖర్చు పెట్టినాం. ఈరోజు మేము చేసినటువంటి ఏ పనైనా పకడ్బందీగా, క్వాలిటీగా ఉండాలనేటువంటిది మేము అధికారులకు సూచిస్తున్నాం. అధికారులను చాలా స్ట్రిక్ట్ గా వాల్ టు వాల్, ఎక్కడైనా రోడ్డుకు ఇరుపక్కల కూడా క్లియర్ గా నీళ్లు పోయేటట్టుగా సైడ్ బరమ్స్ కూడా నింపమంటున్నాం. ఈరోజు మేము చేసే ప్రతి పని, ప్రతి రూపాయి పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం. ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పేదోని నెత్తిన పెట్టి కనీసం ఒక రోడ్డు చక్కగా లేదు, ఒక డ్రైనేజ్ చక్కగా లేదు, మంచినీటి వ్యవస్థ లేదు. ఇవన్నిటిని కూడా ఈరోజు నేను 2 రోజుల నుంచి తురకయంజాల్ మున్సిపాలిటీ నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగిన. ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ ఇది. నేను కానీ, మా చైర్మన్ కానీ, మా కౌన్సిలర్లు కానీ అందరూ కూడా నాతో పాటుగానే ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు కూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో ఈ ప్రాంతాన్ని లూటీ చేసింది, ఎక్కడ అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఎప్పుడైనా అభివృద్ధి చేసి పేద ప్రజల మన్ననలను పొందాలని అధికారులకు చెప్తున్నా, మాకుండేటువంటి ఇక్కడ ఉండే నాయకులకు చెప్తున్నాం. కాబట్టి నేను కూడా వాళ్ళకు పూర్తిగా మద్దతుగా, అండగా, నీళ్ళు ఎక్కడ లేవు, కరెంట్ ఎక్కడ వస్తలేదు, రోడ్లు సరిగ్గా లేని దగ్గర, డ్రైనేజ్ లేని దగ్గర మొట్టమొదటిగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ, మున్సిపల్ దగ్గర నుంచి కానీ 110 కోట్ల రూపాయల వర్క్స్ ఇప్పుడు పెట్టినాం. కాబట్టి అవి కూడా అన్ని పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపాదికన తురకయంజాల్ మున్సిపాలిటీ, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీలను కూడా అభివృద్ధి చేయాలనే తపనతో ముందుకెళ్తున్నా, తప్పకుండా చేస్తా. తప్పకుండా హైడ్రా అనేటువంటిది ఒక్కరి కోసం కాదు, ఇది పేద ప్రజలను ఆదుకోవాలని, హైదరాబాద్ నగరంలో మునిగిపోతున్నటువంటి ముంపు కాలనీలను మునగకుండా చూడాలని, అదే పరిస్థితి రేపు ఇక్కడుండే మున్సిపాలిటీలలో కూడా వస్తుంది. కాబట్టి నాలల మీద, కట్టల మీద, చెరువులలో కట్టిన ప్రతిదానికి కూడా కొలబద్ద ఉంది. దాన్ని తప్పకుండా ఎవరన్నా కడితే వాళ్ళు ఇబ్బందులు పడతారు, కట్టకండి అని మాత్రం మేము చెప్తున్నాం.